హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను డిఎస్సి 2012 స్కూల్ అసిస్టెంట్ తెలుగు క్వశ్చన్ పేపర్ పైన వీడియో చేశాను. ఇది మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఉభయ వాక్ప్రౌఢికి శ్రీనాథుడు ప్రశంసించిన కవి ఎవరు అంటే తిక్కన, నన్నయ్య, ఎర్రన, భాస్కరుడు. ఆన్సర్ వచ్చేసి నన్నయ్య. అతత సకల పురాతన భక్త గీతార్థ సమితియే మాతృక కాగా పాల్కురికి సోమనాథుడు చేసిన రచన ఏది అంటే ఫస్ట్ వన్ పండితారాధు చరిత్ర, సెకండ్ వన్ చెన్నమల్లు సీసములు, థర్డ్ వన్ బసవ పురాణము, ఫోర్త్ వన్ ఉషాదీప శతకం. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ బసవ పురాణం. నాదు వల్లభుడు నటుడింత నిక్కంబు పెద్దవారి ఎట్ల పిన్నవారు గానబతుల విధమ కాక ఏ శైలూషి గాననంగా రాదు కంకబట్ట అన్న తిక్కన గారి పద్యము ఆంధ్ర మహాభారతంలోని ఏ పర్వంలోనిది అని అడిగాడు. ఫస్ట్ వన్ శ్రీ పర్వం, సెకండ్ వన్ విరాట పర్వం, థర్డ్ వన్ ఉద్యోగ పర్వం, ఫోర్త్ వన్ భీష్మ పర్వం. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ విరాట పర్వం. ఫోర్త్ క్వశ్చన్ అండి, మూలంలోని ఔచిత్యాన్ని ఆవరించి అనౌచిత్యాన్ని పరిహరిస్తానని చెప్పుకున్న కవి ఎవరు అంటే ఫస్ట్ వన్ శ్రీనాథుడు, సెకండ్ వన్ నంది తిమ్మన్న, థర్డ్ వన్ తెనాలి రామకృష్ణుడు, ఫోర్త్ వన్ శ్రీకృష్ణదేవరాయలు. ఆన్సర్ వచ్చేసి శ్రీనాథుడు. మను చరిత్రకు గల మరో పేరు ఏది అని అడిగాడు. ఫస్ట్ వన్ స్వయంభూ మను సంభవం, సెకండ్ వన్ స్వారోచిష మను సంభవం, థర్డ్ వన్ వైవస్వత మను సంభవం, ఫోర్త్ వన్ చాక్షుష మను సంభవం. ఆన్సర్ వచ్చేసి స్వారోచిష మను సంభవం. సిక్స్త్ వన్, నీకు కాని కవిత్వం ఎవ్వరికి నేనీనంచు మిదెల్తున్ అని చెప్పుకున్న శతకకర్త ఎవరు అని అడిగారు. ఫస్ట్ వన్ యథావాకుల అన్నమయ్య, సెకండ్ వన్ దూర్జటి, థర్డ్ వన్ పాల్కురికి సోమన్న, ఫోర్త్ వన్ కంచర్ల గోపన్న. ఆన్సర్ వచ్చేసి దూర్జటి. విష్ణుచిత్తయమునే నామాంతం కలిగిన కావ్యం ఏది అన్నాడు. ఫస్ట్ వన్ అముక్త మర్యాద, సెకండ్ వన్ విప్రనారాయణ చరిత్ర, థర్డ్ వన్ వైజయంతి విలాసం, ఫోర్త్ వన్ చిత్రభారతం. ఆన్సర్ వచ్చేసి అముక్త మర్యాద. ఎయిత్ వన్, గుర్రం జాషువా ఏ కవితో కలిసిన జంట కవి అవుదామనుకున్నాడు. ఆన్సర్ వచ్చేసి దీపాల పిచ్చయ్య శాస్త్రి. థ్యాంక్ యూ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ డిఎస్సికి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి.